కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఓ యువకుడుని ఎస్ఐ చితకబాడని చెప్పి అయితే ఇటు ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తనను అకారణంగా ఇటు పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇష్టం వచ్చినట్టుగా కిటికీలకు ఇటు చేతులు పెట్టుమని చెప్పి తన వెనుక భాగం లోపల ఇష్టం విచక్షణ రహితంగా ఎస్ఐ కొట్టాడని చెప్పి అయితే అచ్యుత్ అనేటువంటి యువకుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఉదయం నుంచి కరీంనగర్ సివిల్ ఆసుపత్రి లోపల అచ్యుత్ చికిత్స పొందుతున్నాడు. అసలు ప్రస్తుతం నాకు అందుబాటు లోపల అచ్యుత్ ఉన్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు మిమ్మల్ని ఎస్ఐ ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఏమైంది అసలు? మేము అక్కడ కెనాల్ కాడ వట్టిగానే మాట్లాడుకుంటాం బండి గురించి సార్. ఇతని ఇంకొక అబ్బాయి ఫోన్ చేసి నేను తొక్కి అనుకుంటా మాట్లాడినాక నేను స్టేషన్లోకి అయినాక అన్నకి ఇట్లా ఎందుకు గాడి దొక్కిమంటే మీరు ఎందుకు ఇట్లా ఎత్తురు అని అన్నాక లేదు తమ్మి అది ఇది అనుకుంటా ఫోన్లు తీసుకున్నారు, బండి తీసుకున్నారు. నేను అన్న నుంచి వెళ్ళిపోయినా. నేను కూడా అన్నా సరే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నేను వెళ్ళిపోయినా. పొద్దుగాల ఆధార్ కార్డు నెంబర్ అడిగిండు, ఇచ్చినాక బండి ఇస్తానన్నాడు. మళ్ళీ నేను పోయినా. ఎస్ఐ సార్కి ఏమని ఎక్కి చెప్పారో తెలియదు. సారు డైరెక్ట్ రూమ్లోకి అని అన్నాడు. డైరెక్ట్ లాఠీ చార్జ్ మొత్తం. ఇది నిన్న జరిగిందా? అంటే సో నిన్న పొద్దున నిన్ను బండి గురించి వెళ్ళిపోయినా అన్నట్టు పొద్దున పిలిపించాడు బండికి వచ్చి. పోతే డైరెక్ట్ స్టేషన్కి తీసుకుపోయిండు. లోపల ఇంకో రూమ్ ఉంటుంది, అందులోకి తీసుకుపోయి ఆ చేతులు దానికి పెట్టేసేయని మొత్తం పొట్టు కొట్టిండు ఇవన్నీ. మళ్ళీ ఇంకో అన్న శ్రీనాథ్ అన్న అని ఉంటాడు, ఆయన ఉండే ఎందుకు కొట్టామని అన్నాడు. అన్నందుకు లేదు అమ్మి అనుకుంటా మళ్ళీ ఇక పోయిండు. నేను అన్న నుంచి ఇంటికి వెళ్ళిపోయినా. ఇక పడుకున్నాక కదా పొద్దుగల మళ్ళీ మార్నింగ్ లేచే వరకు లివర్ రాలే మొత్తానికి, ఇదంతా కమిలిపోయింది. అది జరిగింది. ఈ చేతి పైన ఇవేంటి ఘాట్లు ఉన్నాయి, ఇవేంటి అసలు అంటే ఏం జరిగింది? ఇది నైట్ నేను చేసుకున్నా. అంటే ఎందుకు చేసుకోవాలి? ఇట్లా సారు ఇట్లా కొట్టడం వల్ల ఈ దెబ్బల వలన అంటే నొప్పులు ఎక్కువగా చేసుకున్నా. సూసైడ్ ఐటమ్ చేసుకున్నాను. ఆయన సూసైడ్ ఐటమ్ చేసుకోవాలని ప్రయత్నం చేసిన. అంటే దేంతో కోసుకున్నావు ఇవి? చాకుతోటి కోసుకున్నా. అంటే ఎందుకు ఆ చాకుతోని కోసుకోవాల్సినటువంటి అవసరం నీకు ఏమొచ్చింది? అంటే అంత ఇబ్బందులు ఏమొచ్చింది? సారీ నన్ను ఇళ్ళలో వదిలేసి ఇంకా కేసులు పెట్టి అది చేస్తాడనే భయం కొద్దీ అలా నేను చేసిన తప్పు కూడా లేదు, అందుకే ఇట్లా అయింది. చేసుకున్నా. ఇప్పుడు అంటే సివిల్ హాస్పిటల్కు నువ్వు ఎప్పుడు వచ్చినావు? అంటే ఏమన్నారు హాస్పిటల్ వాళ్ళు? ఏమనలే, అది ఇంతగానం తాకింది, గంతగానం కొట్టినాడు ఎవరు అనుకుంటా మాట్లాడితే ఇట్లా అయింది, ఇట్లా ఇష్యూ అయిందని చెప్పేసి అది మెడిసిన్ అవి రాసి ఇచ్చిరు. పడుకో రెస్ట్. మొత్తం ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఇవాళ పొద్దున అది ఏర్పడలేదు. ఇప్పుడు పొద్దున వరకు మొత్తం ఇదంతా అదైంది. పొద్దున వరకు మొత్తం అంతా కమిలిపోయింది. మీరు చూసిరు అన్న. అంటే ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? అంటే మొత్తం నడవరాని స్థితిలో ఉన్నావా? మొత్తం బాడీ మొత్తం అంటే పెయిన్స్ బాగున్నాయి. ఇదంతా కాలుతోడ ఇదంతా నొత్తుంది బాగా. అంటే ఏంది మరి మీ అమ్మ నాన్న కానీ మీ బంధువులు కానీ ఎస్ఐ దగ్గరికి వచ్చి పోయి అడిగిర్రా అసలు మా అచ్యుత్ని ఎందుకు కొడుతున్నారని చెప్పి? నేనే చెప్పలే మా అమ్మకి ఇట్లా చిన్నగా ఇట్లా అయిందని చెప్పిన. చెప్తే ఎందుకని నేను కూడా చెప్పాలి, టెన్షన్ తీసుకుంటాను. వాళ్ళందరూ ఉండగానే అందరు ముంగట్నే ఇట్లా కొట్టిను. చెప్పుకోలే. ఇంట్లోకి వచ్చి సపరేట్గా అనుకున్నా ఏమైంది అన్న అవుతా నేను సపరేట్గా ఉన్నా. అంటే ఇవాళ ఆసుపత్రికి వచ్చినట్టు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంకో అన్న ద్వారా హాస్పిటల్లో చూపించిండు, చేయించిండు. ఇప్పుడు లాస్ట్కు ఏం కోరుకుంటున్నావు? అంటే నువ్వు అంటే ఇప్పుడు నీ తప్పు లేనిది నువ్వు ఎస్ఐ కొట్టిండు అని చెప్పి నువ్వు అంటున్నావు కదా, ఏం కోరుకుంటున్నావు? నీకంటే ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నావు? ఎలాంటి న్యాయం అంటే ఆ సార్ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. నాకేం లేదు, రిక్వెస్ట్ చేసి నాకు ఒకసారి చెప్తే సరిపోద్ది, ఏముండదు. ఇలా కొట్టద్దు అన్న ఎవరైనా అంతే. అంటే మీ ఇంటి దగ్గర వాళ్ళ బంధువులకు కానీ మీ గ్రామస్తులకు కానీ వాళ్ళకన్నా తెలుసా ఇప్పుడు నిన్ను కొట్టిండు ఎస్ఐ ఇట్లా కొట్టిండు? తెలుసు అన్న. అడిగిరు అంటే ఉన్నారు. అయ్యో అంటే మా ఇలాగ యూత్లు ఉంటారు, వాళ్ళు ఉన్నారు, లైవ్లు ఉండగానే కొట్టిండు. వాళ్ళు ఎస్ఐని అడిగిరా ఎందుకు కొడుతున్నారని? అడిగిరు, అందరిని అడిగారు. చెప్పలే గిది అని అన్నాడు. ఏమనంటే నువ్వు సెండ్ చేసినా అని అంటుండు. అంటే న్యూసెన్స్ చేసిన అంటుండు కదా, ఏం న్యూసెన్స్ చేసినా అంటే ఏం చెప్తుండు? ఏం లేదు, నిన్ను న్యూసెన్స్ చేసి నిన్ను చేయకుండా చేసినా అని చెప్పేసి వాళ్ళని తిట్టినా అనుకుంటా పెడుతుండ అన్నట్టు. ఆ సార్ దగ్గర వీడియో కూడా ఉంది, అది అలా చూడుర్రి. అలా నేను ఏమనలే. అంటే నేను కొట్టేటప్పుడు వీడియో కూడా తీసిరా? కొట్టేటప్పుడు కాదు, వట్టిగా నార్మల్గా నేను అడిగేటప్పుడు వీడియో తీసిరు. ఇది మొత్తానికైతే తనను అకారణంగా పోలీస్ స్టేషన్కు పిలిపించి
ఇటు గన్నేరువరం ఎస్ఐ చితకబాదాడని చెప్పి ఆ రోజు మొత్తం కూడా తను స్టేషన్ లోపల విచక్షణ రహితంగా కొట్టడంతో తన నొప్పులకు తాళలేక ఇంటి వద్దనే చాకుతో ఈ చేతిపైన కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కూడా అనుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా కరీంనగర్ సివిల్ ఆసుపత్రి లోపల ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడు. ఖచ్చితంగా అంటే తనను అకారణంగా స్టేషన్కి పిలిపించి కొట్టాడు కాబట్టి ఎస్ఐ తనను అంటే ఎస్ఐ నుంచి ఇంకా ప్రాణహాని ఉన్నది, తర్వాత కూడా మళ్ళీ తనను పిలిచి వేధిస్తాడు అని చెప్పి అయితే అచ్యుత్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా తనకు న్యాయం కావాలని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.